గైస్ పొద్దునే ఏదైనా ఫ్రెష్ గా తాగి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి మనమైతే తినేదానికి వచ్చేసాం. ఇంకా హ్యాపీగా తిందాం అనుకుంటే ఈగ వచ్చి డిస్టర్బ్ చేసేసింది. లాస్ట్ జన్మ రివెంజ్ తీర్చుకున్నట్టుంది. బట్ బ్రెడ్ ఆమ్లెట్ అది తిరిపోయింది మామ. ఇంకా జ్యూస్ తాగదామంటే అది అటర్ ఫ్లాప్ అయింది. ఇంకా కొత్త డ్రెస్ పాడైపోయింది. మా అమ్మ ఏ చెప్పుతో కొడతాదో అని చెప్పి 2 సెకండ్లు ఆలోచించుకొని వాష్ చేసుకొని వచ్చి కూర్చునేసా. ఇంకా చాలా జాగ్రత్తగా జ్యూస్ తాగేసి మన జీటీని మాడిఫై చేసేదానికి తీసుకెళ్తున్నాం. ఇంకా దారిలో వెళ్తుంటే ఒక స్కూల్ బుడ్డోడు మనల్ని అయితే లిఫ్ట్ అడిగాడు. ఇంకా మనం నో చెప్తామా? ఇంకా మనోడు చెప్పిన చోట డ్రాప్ చేసి మనమైతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా వస్తానే కార్తిక్ అయితే వాడు బండికి స్టిక్కరింగ్ వేసుకోవడం స్టార్ట్ చేశాడు. మనోడు ఎందుకు ప్రతిసారి వీపీ లాంటి స్టిక్కర్లు వేస్తాడు నాకైతే అర్థం కాదు. అదే అండి వెరీ పవర్ఫుల్. ఇంకా జీటీ మెకానిక్ రానికి 1 అవర్ పడుతుందని చెప్పి మనమైతే పానీపూరి తినేదానికి వచ్చేసాము. ఇంకా మన బ్రో వచ్చాడని చెప్పి ఫోన్ వచ్చిందని బండి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా జీటీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఈ మైనస్ హెడ్ లైట్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. మన మెకానిక్ బ్రో దగ్గర అయితే మంచి స్కిల్ ఉందబ్బా. మనం రోడ్ మీద బండిలు తోలుతుంటే వీళ్ళు డైరెక్ట్ గా గుర్రాలే తోలేస్తున్నారు. ఈ బండి మాడిఫై అయిపోతానే దీన్ని కూడా గుర్రంలా తోలుదాము. ఇంకా చెప్పినట్టే బండిని తీసుకొని గుర్రంలా ఫ్రంట్ టైర్ లేపేసా. మనమైతే బండిలో చాలా వర్క్స్ చేయించాము. సో దీని అయితే షార్ట్ వీడియోలో పెట్టలేము కాబట్టి ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.